హాయ్ హలో నమస్తే ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీ మూవీ రివ్యూస్. కోర్స్ కొంచెం లేట్ అయిపోయింది, నిన్న రిలీజ్ అయింది మూవీ మనకి. బట్ అన్ఫార్చునేట్లీ 1 డే లేట్గా రివ్యూ వస్తుంది బికాస్ తమిళనాడులో తలుపతిరా క్రేజ్ తెలిసిందే కదా మీకు. సో టికెట్స్ దొరకలేదు మనకి. మన ఇన్ఫ్లుయెన్స్ వాడాము బాగా, దానివల్లే కింద రోలో ఫస్ట్ సెకండ్ రోలో టికెట్ ఇచ్చారు. ఇట్స్ ఓకే, ఎనీవేస్ అయింది ఏదో అయింది. మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎనీవేస్ ఫైన్. మూవీ వెంకట్ ప్రభు ఏం చేసావు ప్రభు, ఏదో చేసావు మొత్తానికి సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళిన థియేటర్ మాకు చాలా పెద్ద దెబ్బేస్తుంది. సినిమాలో సీన్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ చెవులు మాత్రం దద్దరిల్లిపోయినాయి. ఎంతసేపటికి సీన్ ఏం జరుగుతుందో సంబంధం లేకుండా డైలాగులు వస్తున్నాయేమో అనిపించింది. మేము తమిళ్లోనే వెళ్ళాం, బట్ ఫైన్, మూవీ ఈజ్ ఓకే. దీనిలో డీటెయిల్గా మాట్లాడాలి అంటే ఏం విజయ్ గురించి చూడాలి అనుకుంటే మీరు వెళ్ళి చూడండి. మూవీలో పెద్దగా చెప్పుకునే తగ్గట్టుగా ఏమీ లేదు. స్టోరీ సినిమా ఒక 15 నిమిషాల్లోనే మీకు అర్థమైపోతుంది, ఓకే ఇదే నా స్టోరీ అని. ఇంక దాని తర్వాత పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. పాటలు ఓకే ఓకే, డ్యాన్స్ అంటారా ఓకే ఓకే. మేజర్లీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ దగ్గరలో ఉన్నాడు కాబట్టి సినిమాలు కూడా కొంచెం ఇంచుమించు డైలాగులు అన్నీ అలానే ఉన్నాయి. కొంతవరకు క్యాంపెయిన్ అని షాంపెయిన్ అని ఏవో కొంచెం అలా కలుస్తూ ఉంటాయి. అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఇందులో ఆల్రెడీ వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, కుటుంబంతో పోవాలా, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయలేము. లైక్ దే ఆర్ గుడ్, యాక్టింగ్ బాగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ వద్దు మాట్లాడుకుందాం, తీసేయండి. ఇది అనవసరం ఇంకా టాపిక్. సినిమాటోగ్రఫీ ఏం ఉండదు. గ్రాఫిక్స్ అంటారా, విజయ్ డిఏజింగ్ తప్పితే ఇంకా మిగతా అంతా గ్రాఫిక్స్ కూడా ఏం లేవు, ఇంకేం లేవు చెప్పుకోవడానికి. సినిమాలో ఏం మాట్లాడాలన్నా కానీ తీసేయండి. చాలా ఆచితూచి ఆలోచించుకుని మాట్లాడాల్సి వస్తుంది. బికాస్ మూవీలో ఏం లేవు, ఎత్తుకుంటున్నాను నేనే ఏమున్నాయా అని చెప్పేసి. డిఏజింగ్ ఒకటి బాగుంది. సాంగ్స్ యువన్ శంకర్ రాజా గట్టిగా డిసప్పాయింట్ చేశారు. తమిళ్లో యూజువల్గా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి ఆయనవి, బట్ అది పెద్దగా ఏం లేదు. క్లైమాక్స్ అంటారా, కొంచెం ఎంగేజింగ్గా జరిగిన ఎపిసోడ్ ఏదైనా ఉందంటే కొంచెం క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ మాత్రమే. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫాస్ట్గా అయిపోతుంది. పర్లేదు, ఒక్కసారి చూడొచ్చు అన్నట్టే ఉంటుంది సినిమా అంతా కూడా ఫైనల్గా. ఇంకా దానికి మించి ఏం చెప్పాలా అంటే పెద్ద సినిమాలో మ్యాటర్ లేదబ్బా, ఏం చెప్పుకుంటాం మనం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మనం ఎంతసేపు చూసినా కానీ అదే విజయ్, అదే పాత సినిమాలు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే తమిళ వాళ్ళకి కావాల్సిన స్టఫ్ ఇచ్చి వదిలేశారు. వాళ్ళందరూ విజయ్ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. మనం అంత కనెక్ట్ అవ్వం, బికాస్ మనకు తెలుసు ఒరిజినల్ మూవీస్ అని చాలా వరకు తెలుగు మూవీస్ అవన్నీ అప్పుడు 70 అని. సో ఆ మూవీస్ రిఫరెన్సెస్ ఎక్కువ వాడి ఆ మూవీలో విజయ్ ఎలా చేశాడనేదే ఈ మూవీలో ఒక రిపీటేటివ్గా చేస్తూ ఉంటారు. అది తవర మనకి పెద్ద ఏం లేవు ఇందులో చెప్పుకోవడానికి. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయితే సినిమా కూడా ఓకే, ఒకసారి చూడొచ్చు, వర్స్ట్ అయితే కాదు, ఫైన్. విజయ్ ఫ్యాన్స్, విజయ్ని ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. అండ్ జనరల్ ఆడియన్స్కి సాటర్డే సండే కొంచెం థియేటర్లు ఖాళీ అయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చు. గోట్ మూవీ అయితే ఇంతే, ఇంకెంత చెప్పినా కానీ స్పాయిలర్స్ అవుతాయి, లేదంటే సినిమాలో కంటెంట్ పెద్దగా లేదు కాబట్టి చాలా చిన్నది. మేజర్లీ ఒక పాయింట్తో కట్ చేయొచ్చు ఏంటంటే, గట్టిగడు మూవీ సూర్య చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఈ మూవీ. జైలర్ చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఈ రెండింటిని స్టోరీలు మార్చి రాసుకొని గోట్ అని తీశారు. బట్ ఈ మూవీలో గోట్ అని పేరు పెట్టాలి అనే దానికి రీజన్ నాకు అర్థం కాలేదు సినిమాకి. బికాజ్ తలపతి పాలిటిక్స్లోకి వెళ్తున్నారు కదా అని చెప్పి గోట్ అని పెట్టి తోస్తారేమో అనిపించింది, కానీ గోట్ అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇట్స్ ఓకే. ఎనీవేస్ మానాడు లాంటి మంచి మంచి మూవీస్ తీసిన డైరెక్టర్ వెంకట్ ప్రభు. లాస్ట్ మూవీ కూడా అంతే డిసప్పాయింటెడ్, కస్టడీ. అండ్ ఈ మూవీ కూడా మనమైతే డిసప్పాయింటెడ్. నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది, చెప్పలేము. మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి చూసేయండి, పర్లేదు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మూవీ ఇంకోటి ఏదైనా మంచి మూవీ వస్తే ఇక్కడ రిలీజ్ అయితే చూసి ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు.
బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.